పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు గ్రామం భక్తి పారవశ్యంతో మారుమోగింది. వేలాది మంది అశేష భక్తుల జయ జయ ధ్యానాల మధ్య ఒగ్గుడోలు కళాకారులు, డప్పు చప్పులు, పోతరాజులు, ఉత్సాహభరిత విన్యాసాలు, శివతాండవ నృత్యాలతో గురువారం సాయంత్రం జాతర శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఆలయానికి చేరుకుంది. గ్రామ వీధులన్నీ భక్తి గీతాలతో మారుమోగిపోగా సంప్రదాయ వేషధారణలతో కళాకారులు జాతర వైభవాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు. సందర్భంగా జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ భక్తుల అపార స్పందనతో ఈ సంవత్సరం జాతర విశేషంగా నిలిచిందన్నారు. గ్రామ ప్రజల సమిష్టి సహకారంతో ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు. మురుమూరు మల్లికార్జున స్వామి వారి భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు డప్పు డోళ్ళ వాయిద్యాలతోటి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో నాట్యం చేస్తూ శివశక్తుల తాండవంతో వేలాది భక్తులు మరి గ్రామ పురప్రముఖులతో సహా ఆ మల్లికార్జున స్వామి భక్తులు మరి బయలుదేరడం జరిగింది ఆ గ్రామం నుండి. అంటే ఏ విధంగా అంటే తండోపతండాలు వేలాది మంది భక్తులు తన్మయ నృత్యం చేస్తూ ఆ మల్లికార్జున స్వామి యొక్క తన్మయంతో మురుమూరు గ్రామం నుండి బయలుదేరి శ్రీ మల్లికార్జున దేవాలయం నూతనంగా నిర్మించబడిన దేవాలయం వరకు సాయంత్రము రాత్రి 12 గంటల సమయం వరకు చేరడం జరిగింది. మరి ఆ తదనంతరము ఉదయాన్నే లింగ నరసింహ వారి పురోహితుల బృందం వారి చేత విగ్రహ ప్రతిష్టాపన గురించి లక్ష్మీ గణపతి పూజతో ప్రారంభించి మరి యాగశాల ప్రవేశించి మరి అనేక దేవతల యొక్క ఆహ్వానం పలుకుతూ
మరి పూజలు హోమ కార్యక్రమాలు మరి ప్రారంభమైనవి. ఈ యొక్క హోమ కార్యక్రమాలు ఈ రోజు తోటి మళ్ళీ 28 ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు మరి నిత్య హోమ కార్యక్రమాలు జరపబడు. కావున భక్తులందరూ మరి విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.